ఇంకా ఒకసారి కేరళకి వెళ్దాం. కేరళంగా మారిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఎన్నికది. వామపక్ష పార్టీలకి ఈసారి చాలా కీలకమైనటువంటి ఎన్నికది. ఎల్డీఎఫ్ మళ్ళీ అధికారంలోకి వస్తుందా లేదా అనేటువంటి ఉత్కంఠ రేపుతున్నటువంటి వ్యవహారం. కేరళ అప్డేట్స్ అందించడం కోసం మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఏం జరుగుతోంది కేరళలో? ఎలా ఉన్నాయి అప్డేట్స్? ఎలా వస్తున్నటువంటి ఇండికేషన్స్ ఏ రకంగా ఉన్నాయి? భారతదేశంలోనే మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేరళనే. 1957లో అక్కడ కమ్యూనిస్టులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఆ తర్వాత అధికారం కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ మధ్యనే దోబూచులాడుతూ ఆ ఇద్దరి మధ్యనే మారుతూ వస్తుంది. 1980 దశకానికి వచ్చేసరికి అవి కూటమిలుగా మారాయి. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ కూడా చీలిపోయి సిపిఎం ఇలా వేర్వేరు చీలికలు అయ్యాక ఎన్నికలకు వచ్చేసరికి ఒక కూటమిగా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్గా మారి పోటీ చేస్తూ వస్తుంటే కాంగ్రెస్ తన బలాన్ని కోల్పోతూ వచ్చిన క్రమంలో ఇతర రాజకీయ పార్టీలు ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఇతర స్థానిక రాజకీయ పార్టీలతో కలిసి యూడీఎఫ్ అన్న కూటమిని ఏర్పాటు చేసి 80 దశకం నుంచి అడ్వాంటేజ్ ఉంది అని చెప్పి చెప్తున్న వ్యవహారం మనం గమనిస్తున్నాం. ఈసారి విజయానికి అంత ఛాన్స్ లేదు. ఆయన మీద వస్తున్నటువంటి అవినీతి ఆరోపణల ప్రభావం ఉండొచ్చు అంటున్నారు. దాదాపు మనకు వస్తున్నటువంటి సంకేతం కూడా ఆ రకంగానే ఉందా? ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నా. 80 దశకం నుంచి రెండు పార్టీల మధ్య ప్రజలు మారుస్తూ వచ్చారు ఓట్లు, అంటే అధికారాన్ని మారుస్తూ వచ్చారు. కానీ లాస్ట్ టైం మాత్రం ఎల్డీఎఫ్ తన రికార్డును బ్రేక్ చేసింది. అంటే రెండోసారి వరుసగా మళ్ళీ ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు మూడోసారి వచ్చే అవకాశం మాత్రం లేదు అన్నదే ఎగ్జిట్ పోల్ అంచనాలు చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్లో స్వల్ప ఆధిక్యత యూడీఎఫ్కే కనిపిస్తుంది అన్నట్టుగా చాలా సర్వే సంస్థలన్నీ కూడా అవే అంచనాలను విడుదల చేశాయి. ఈ క్రమంలో ఈసారి యూడీఎఫ్ మళ్ళీ అధికారాన్ని చేపట్టబోతుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, యూడీఎఫ్లోని ఇతర కూటమి పార్టీల శ్రేణులు కూడా సంబరాలకు సిద్ధమైపోతున్నారు. పెద్ద ఎత్తున మిఠాయిలను తయారు చేసుకుంటున్నారు. సెలబ్రేషన్స్ మూడ్లోనే వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇటు ఎల్డీఎఫ్ సైతం ఓటమి తప్పదా అన్న ఆలోచనతో ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పినరాయి విజయన్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న పినరాయి విజయన్ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఇప్పటిదాకా ఉన్న చీఫ్ మినిస్టర్ అన్న డిజిగ్నేషన్ని తొలగించేసి కేవలం పార్టీ పదవిని మాత్రమే ఆయన ప్రస్తావించారు. అప్డేట్ చేసుకున్నారు ప్రొఫైల్ని. ఆ అప్డేట్ చేసుకోవడం కూడా దీనికే సంకేతమా అన్న చర్చ ఒకటి ఆ రాష్ట్రంలో జరుగుతుంది. ఏదేమైనా 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న కేరళలో గెలుపొందేందుకు అవసరమైన 71 సీట్లు ఏ కూటమికి వస్తే ఆ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే ఎగ్జిట్ పోల్ అంచనాలు ఆ రాష్ట్రంలో కనిపిస్తున్న ఇదంతా కూడా మార్పు కోరుకుంటున్నారు. యూడీఎఫ్ వైపే ప్రజలు మొగ్గు చూపారు. పినరాయి విజయన్ పరిపాలన తీరు మీద పెద్దగా అసంతృప్తి లేనప్పటికీ కూడా మార్పు కోరారు అన్నదే ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎక్కువగా చెప్తున్నాయి. ఓకే మహాత్మా, మనం